పవన్ సంజయ్ తోపు దమ్ముంటే ఆపు అంటున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్, తెలంగాణలో తాను ధర్మం కోసం పనిచేస్తున్నామన్నారు బండి సంజయ్. ముందు దేశం, తరువాత ధర్మం, ఆ తరువాతే కులమన్నారు బండి. తెలుగు రాష్ట్రాల్లో కార్తీక మాస రాజకీయాలు కొనసాగుతున్నాయి. కూకట్పల్లిలో కాపు సామాజిక వర్గ కార్తీక వన భోజనాలకు హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్ సనాతన ధర్మం గురించి మాట్లాడారు. కాపులంతా సనాతన ధర్మ పరిరక్షణకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు ఆయన. ఎక్కడ హిందూ ధర్మానికి ఆపాదిస్తున్నా కూడా నేను కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని, నేను నా ధర్మం కోసం పనిచేస్తా, తర్వాత నా కులం కోసం పనిచేస్తా, ముందుగా దానికంటే ముందు నా దేశం కోసం పనిచేస్తా. ఇటువంటి ఆలోచన వస్తేనే నిజమైన కాపుగా ఇలా కాపు సమాజంగాని హిందూ సమాజంగాని భావిస్తున్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసం పనిచేస్తూ హిందువుల్లో ఐకమత్యాన్ని పెంచుతున్నారన్నారు కేంద్ర మంత్రి. ఇలా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం పనిచేస్తున్నాడు, సనాతన ధర్మం కోసం పనిచేస్తున్నాడు. ఇలా సమాజం అంతా కూడా, ఆంధ్రలో హిందూ సమాజం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పేటువంటి సనాతన ధర్మం గురించి చెప్పేటువంటి విషయాన్ని తూచా తప్పకుండా పాటించి, ఎవరైతే ఇతర మతాలకు కన్వర్ట్ అయిన హిందువులందరూ కూడా, ఎవరైతే ఆంధ్రలో హిందువులందరూ కూడా ఇతర మతాలకు కన్వర్ట్ అయ్యారో, మారినరో, వాళ్ళందరూ కూడా పునరాలోచించే పరిస్థితి ఆంధ్రలో వచ్చిందంటే దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడడం. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఎందాకైనా వెళ్తా అన్నారు బండి సంజయ్. నేను ఏడిపోయినా ఇదే ధర్మం గురించి చెప్తాను. నా గురించి వేరే ఆశించదు, నేను ఈ ధర్మం కోసం మాత్రమే పనిచేస్తాను. కాబట్టి మిమ్మల్ని నా దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తాను, నేను మీ దారిలోకి రాను. ఫైనల్ గా కాపులంటే హిందూ ధర్మానికి కాపు కాసే సైనికులన్నారు బండి సంజయ్.